దేవుని హత్తుకొనుట, దేవుని ఆనుకొనుట, దేవునిలో మనలో దేవుడు ఏకమయ్యునుట ఆరాధన యొక్క భావం. కాబట్టి పిల్లరా, గృహములో ప్రభు ఉండాలి, రెండవదిగా సంఘం ఉండాలి, మూడవదిగా ఆరాధన ఉండాలి. ఏ గృహములో ప్రభువు ఉండరో ఆ గృహము శాపకరమైన గృహము. ఏ గృహములో సంఘం ఉండదో సహకారం లేదు, సహాయం లేదు. అన్ని పరిస్థితులలో మనం ఎక్కడున్నామో మన స్థితిగతులు కూడా అక్కడే ఉంటాయి. తర్వాత ప్రతి గృహములో ఆరాధన ఉండాలి, ప్రభువును ఆరాధించాలి. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయములో ప్రియులారా మనం గమనిస్తే చూడండి, పేతురు గృహములో ఆరాధన కనబడుతుంది, మేడగదిలో ఆరాధన కనబడుతుంది. ఈరోజు అంకారావు గారిని, మాధవి గారిని ప్రేమించిన ఈ గృహంలో కూడా ఏముండాలి చెప్పండి? ఆరాధన. చెప్పండి, ఏముండాలి చెప్పండి? ఆరాధన.